హలో హలో హలో. వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. పులి పిల్లి శాపనార్థాలు పెడుతుంది. ఓజీ సినిమా, సోలో సినిమా, పాన్ ఇండియా సినిమా, పవర్ స్టార్. అబ్బో హైపు వస్తే తుఫాను సృష్టిస్తుంది, వర్షాలు పడిపోతాయన్నారు. కలెక్షన్లు ఓజీ ఫీవర్ అన్నారు. కానీ నిజంగానే తుఫాన్లు వర్షాలు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఓజీ సినిమా కూడా అంతే. ఓజీ సినిమా వాళ్ళకేం ఇబ్బంది రాలేదు, కానీ ఈ జెండా కూలీలు, వీర సైకో నా కొడుకులకి మాత్రం కొంపలమ్ముకుండే రేంజ్ లో టికెట్లు పెట్టి, మరి ఏదో కులాభిమానం ఉన్న మా కాపు సోదరులు, అంటే నా బలిజ సోదరులు కూడా కొంతమంది గుట్టుగా రట్టుగా ఏదో మనవాడే కదా అని, ఇంకా ఎన్ని రోజులు మోస్తాంలే ఈ ఎదవనని, ఈ రోజు ఈసారి మోద్దామని చెప్పి సినిమాకి వెళ్ళిపోయి కొంప ఇల్లు తాకట్టు పెట్టి పెట్టినా గాని ఎక్కడ గాని బ్రీకేవెన్ లేకుండా, అబ్బా, ఎవరు ఆపకుండా అలానే ముందుకు పోతానే ఉంది. ఈడు వర్షం ఆపుతుందా, వర్షం ఆపుతుందా, మనమల్ని ఎవరు ఆపేదని వీడికి ఎవ్వరు ఆపు, వాడికి వాడే ఆగిపోతాడు. ఏదైనా గాని, రాజకీయాలైనా గాని, సినిమాలైనా గాని, ఏ రోజన్నా సీరియస్నెస్ ఏదైనా ఉందా అంటే లేదు. మనము వీడి మొత్తం జీవిత చక్రం, జాతకం ఒకటి చెప్దాం. ఈ రోజు కొత్తగా వీళ్ళలో ఉన్న కొత్త అవతార పురుషుణ్ణి మీకు చూపించబోతున్నాను. నాకు తెలిసి వీడు చిన్నప్పుడు సురేఖమ్మ శరణాల బాబుకు పాకెట్ మనీ ఇస్తే ఆ పాకెట్ మనీని తీసుకొని వీడు జీవితాన్ని ఎల్లబుచ్చాడు. తర్వాత చిరంజీవి గారి ప్రాబల్యంతో, ఆ రోజు ఎదుగుతున్న చిరంజీవి గారు గాని, అరవింద్ గారు గాని, వాళ్ళ కనెక్షన్ల వలన ఏదో మంచి హీరోయిన్లు, అదే ఈ ఇండస్ట్రీలో పేరు పొందిన ఆ కథానాయకులకు సంబంధించిన బంధువులతోనే రెండు మూడు సినిమాలు తీసి అక్కడ హిట్ కొట్టాడు. డీసెంట్. తర్వాత ఆ హిట్లతో అన్న పెళ్లి చేసుకున్నాడు. ఇంకా పెళ్లిళ్ళ పర్యంతం స్టార్ట్ అయింది. తర్వాత ఖుషీతో ఒళ్ళు కొవ్వెక్కి, ఇంకా సంపాదన అంతా ఖుషి తర్వాత పెళ్లిళ్ళకి భరణాలకే పనిచేశాడు. దాని తర్వాత అప్పటి నుంచి అన్నకి ఇంక హిట్లే లేవు. అప్పుడే అన్నగారు పెట్టిన పార్టీలో యువరాజ్యంలోకి ఎంటర్ అయ్యాడు. ఆ యువరాజ్యంలో సీరియస్నెస్ ఉందా అంటే లేదు. వాడికి ఈడికి పంచులోడు కొడతన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ గా దాంట్లో సీరియస్నెస్ లేక, ఎవరికి పంచులు కొట్టలేక ప్యాకేజీ స్టార్ గా రూపాంతరం. అన్నేమో పార్టీ అమ్ముకొని వెళ్ళిపోయాడు. సరే, ఆయన గురించి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నాం. అనేది నేను ఎప్పుడు అన్నో, జనాలు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాలు అనే మాట నేను ఎప్పుడు అనలేదు, అనను కూడా. అది మనకు అనవసరం. వీడు పంచలోడు కొడతా అని చెప్పి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్లు పెట్టేసి ప్యాకేజీ స్టార్ గా ఎదిగిపోయాడు. మొత్తానికి ఎక్కడ గాని వీడు సొంతంగా ఎదిగిన దాఖలాలు ఏమీ లేవు. కానీ ఒక్కటే, వీడు ఎప్పుడన్నా చూసారా, రాజకీయాలు సినిమాలు సీరియస్ గా చెయ్యడు. అన్ని ఆట విడిపే. వాడెప్పుడు రాజకీయం చేస్తాడో, ఎప్పుడు సినిమాలు చేస్తాడో తెలియకనే మన రత్నాల తాతయ్య, అదే అరోంహర రైస్ మిల్లు 100 కోట్లు బొక్కబడి ఇంక ఎక్కడున్నాడో తెలియడం లేదు, దాక్కున్నాడు. దాని తర్వాత ఆ సోలో స్టారు, పాన్ ఇండియా అని ఓజీతో వచ్చి ఇప్పటి వరకు అసలు ఏ సెంటర్ లో అయినా బ్రేక్ ఈవెన్ ఎంత అయినా చూస్తున్నారు. కానీ ఈ జెండా కూలీ నా కొడుకులకి మరియు మా కొంతమంది కాపు సోదరులకి మొత్తానికి మోర్టగేజ్లు, ఇల్లు అమ్ముకొని గుల్ల చేసుకున్నారు. అయినా గాని ఈడిప్పుడు వచ్చేసి వాడి కిందికి వస్తే గాని తెలియలే, వాడి వరకు వస్తే గాని తెలియలే. ఇప్పుడు పిల్లిలాగా వచ్చి సక్సెస్ మీటింగ్ అంట, సక్సెస్ మీటు లేని సినిమా. అస్సాంలో ల్యాండ్ అయ్యి జపాన్ వైపు స్పెషల్ ఫ్లైట్ లో పోతున్న సినిమాకి ఈడు సక్సెస్ మీట్ పెట్టి దాంట్లో ఎవరినోన్నో
శాపనార్థాలు మీ శార్దాల మండ, మీరు నాశనమైపోను, మీకు పెళ్లిళ్ళు చెడిపోను, మీ మీ ప్రేమలు పాడైపోను ఆ అని పిల్లి శాపనార్థాల్లాగా వీడు పిల్లి శాపనాలకు ఉట్టులు ఉడతాయి అన్నట్లు, అరేయ్ నీ శాపనార్థాలు నువ్వు ఎవరికి పెడుతున్నావు మాకు తెలుసులే గానీ